సబ్స్క్రైబర్ దేవులకు నమస్కారం. మరీ ముఖ్యంగా ఆడవారికి ఈ మాట ఎందుకంటున్నానంటే, నా గురించి ఎక్కడన్నా ఏ కొంచెం తేడాగా కామెంట్స్ వచ్చినా, ఎవరన్నా నా గురించి ఎక్కడన్నా లైవ్లు పెట్టినా, మొట్టమొదటి నాకు మెయిల్స్ పెడతాం కావచ్చు, మెసేజ్లు కావచ్చు, ఒకవేళ నా నెంబర్ అంటే అప్డేట్ ఇవ్వటం కావచ్చు. పాపం లేడీస్ ఇచ్చేవాళ్ళు గతంలో. నేను చెప్పున్నా, ఒక ఊరిలో ఓ 10 మంది ఉన్నారు. వీళ్ళు కలిసి ఒక టీమ్గా ఆ ఊరిని బాగు చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఆ ఊరిలో ఇంకో చోట ఒక 5గురు ఉన్నారు. ఆ 5గురు వచ్చేసి ఊరిని ఎలా చెడగొట్టాలి అండ్ వారికి నచ్చినటువంటి దిక్కుమాలిన పనులు ఎలా చేయాలంటే చెప్పేసి ఉన్నారు. ఈ 10 మంది కలవకుండా ఎవరి దగ్గర వారిలో మంచి పనులు చేసుకుంటూ పోతున్నారు. బట్ 5గురు వచ్చేసి కలగలిసి ఉంటున్నారు, తేడాగా ఉన్నవాళ్ళు. అప్పుడు ఏమైంది, ఈ 10 మంది విడివిడిగా ఎవరి పనులు చేసుకుంటూ పోతారు కదా మంచిగా ఊరి కోసం. దానిని చూసి ఈ 5గురు ఏదో కొంత ఎగతాళి చేద్దాం, లేదు అన్నప్పుడు అక్కడ మంచిగా ఉన్న దాన్ని తప్పుగా చెడుగా చూపిద్దాం, లేదు వాళ్ళు మంచి చేసిన సరే వారిని విమర్శిద్దాం, ఏదో ఒక విధంగా అని చెప్పేసి హడావుడి చేస్తూ ఉన్నారు. ఇది ఆ 10 మంది గురించి తెలిసిన ఊర్లో రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరైనా సరే మంచి అంటే వాళ్ళని పిలిచి చెప్పవచ్చు. ఒకవేళ అది చెడుగానో తేడాగానో ఇబ్బంది పెట్టే విధంగా బాధ పెట్టే విధంగా ఉందనుకోండి, వాళ్ళు హడావుడి చేస్తూ ఉన్నప్పుడు కూడా ఈ 10 మందిలో ఒకళ్ళు కనుక వస్తూ ఉంటే రిమైనింగ్ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు వారిని ఏం లేదు బాబు వేస్ట్గా వదిలేసి నీ పని నువ్వు చూసుకో అని చెప్పి పంపాలి తప్ప, బాగు వాళ్ళు చూడు ఏమవుతుందని నీ గురించి, బాబు వాళ్ళు చూడు ఏం రాశారు నీ గురించి అని కనుక అంటూ ఉంటే, ఆ మంచి చేసేవాడు మంచి చేయకపోగా వీళ్ళు కూడా ఏంటి అటువంటి పనికి మన చెత్త మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు, అటువంటి పనికి మన వాళ్ళు కూడా పట్టించుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి అనుకున్నట్టయితే ఒక్కోసారి ఆగిపోతాడు, ఒక్కోసారి వీళ్ళు మారాలని చెప్పేసి వెళ్ళిపోతాడు, ఇంకొకసారి ఇది నా ప్లేస్ కాదని చెప్పేసి ఇంకో చోటకి వెళ్తాడు. అంటే ఈ ప్లాట్ఫామ్ నాది కాదు, నా ప్లాట్ఫామ్ వేరే అన్నట్టు, లేదా ఈ టాపిక్ నాది కాదు అన్నట్టు. ఊరిలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు. బట్ ఈ 10 మంది ఉన్నారా ఎవరికొన్ని విడివిడిగా మంచి చేసేవాళ్ళు, అలా కాకుండా మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ఆ లేగ్గల 5గురు, ఈ 10 మంది మంచి వాళ్ళు, రిమైనింగ్ ఉన్నటువంటి వాళ్ళు 85 మంది ఎవరైతే ఉన్నారో ఎవరి డ్యూటీ వాళ్ళు ఉంటూ ఉన్నారు. నేను చాలా లాజికల్గా ఇదంతా ఎందుకు చెప్పానంటే, నేను సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తున్నాను కదా, జర్నలిస్టుల మీద కొంతమంది జర్నలిస్టులు అంటూ పిచ్చి పిచ్చి వీడియోలు పెడతారు, వాళ్ళు అట్ట చేశారు ఎట్ట చేశారు. అలా మతం విషయంలో క్రైస్తవులు హిందువుల మీద, హిందువులు క్రైస్తవుల మీద, మధ్యలో ముస్లింలు, ఇలా చెక్ చేసుకుంటూ పోతే వీళ్ళంతా ఎవర్రా ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చాక హైలైట్ అవుతున్న వాళ్ళు. వీళ్ళల్లో కొంతమంది ఏ మతస్థులైనా సరే ధర్మానికి కట్టుబడి నీతిగా నిజాయితీగా ఉన్న వాస్తవాన్ని చెప్తున్నారు పద్ధతిగా. ఇంకొంతమంది ఇడిచేసింది ఈదికి పెద్ద అన్నట్టు మొత్తం ఇంక వదిలేసేసి బూతులతో లేఖితనంగా తమ్నైల్స్, లేఖితనంగా టైటిల్స్, దాని కింద కామెంట్లు పెట్టే వాళ్ళలో వీళ్ళ స్క్రాప్ బ్యాచ్, కొంతమంది పెయిడ్ బ్యాచ్, ఇలా ప్రతి చోట ఉంటూనే ఉన్నారు. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే చివరికి సొసైటీలో జరిగింది ఇది, దీని మీద జడ్జిమెంట్ ఇది ఇచ్చింది సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్ ఇది ఇచ్చింది అని మెన్షన్ చేస్తూ, ఎస్సీలలో గనక ఎవరన్నా క్రైస్తవులకు గనక ఉన్నట్టయితే వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి, అదర్వైజ్ వాళ్ళు జీసస్ని మోసం చేస్తున్నట్టే, హిందువులు మోసం చేస్తున్నట్టు అని చెప్పేసి ఒక వీడియో ఇస్తే దాని మీద లైవ్లు పెట్టారు కొంతమంది నానా హడావుడి చేస్తూ. ఎవరు వీళ్ళంతా అంటే పాస్టర్లు, క్రిస్టియన్ మిషనరీల బ్యాచ్. వాళ్ళల్లో మరి ఎంతమంది నిజమైన క్రైస్తవులు ఉండి బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్నారో, ఎంతమంది జీసస్ని కూడా మోసం చేస్తూ ఎస్సీలుగా ఉంటూ హిందువులు అని చెప్పుకున్నారో వాళ్ళకి తెలియాలి. ఏది ఉన్న జడ్జిమెంట్ ఇస్తే కూడా దానిని కూడా ఈ రకంగా మాట్లాడుకున్నారు. అప్పుడు కూడా నాతో కొంతమంది లైవ్లకు సంబంధించి లింకులు ఇస్తే అన్నాను, ఏమండి ఇటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు, అటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా ఏంటి, మన డ్యూటీ మనం చేసుకుంటూ పోవాలి, అరే వార్త ఇస్తే కూడా వాళ్ళు హడావుడి చేస్తే నేనేం చేయాలండి, వదిలేయండి అని చెప్పేసి అన్నాం. లేదు సార్ మీరు ఏదో ఒకటి కౌంటర్ ఇవ్వాలంటే, వీళ్ళు ఇచ్చుకుంటూ పోతే ఇక నిత్యం అదే పనిలో ఉండాలండి, నేను నాకు సెట్ కాదు ఇది, వదిలేయండి అని అన్న అయిపోయాను. నిన్న మరలా నాకు జీమెయిల్లో ఒకళ్ళు ఒక లింక్ ఇచ్చారు, నేను చూడలేదు. ఆ తర్వాత ఎస్పీ గారు మరలా చూడలేదు, ఇంకో లింక్ ఇచ్చారు, అది ఇది సేమే. సరే ఏంటని నేను ఓపెన్ చేస్తే ఘోరమైన తమ్మునేలు, ఇక నేను కంటెంట్ కూడా ఏం చూడలేదు, దూరంగా తమ్మునేలు ఉంది కదా అంటే ఓకే మొన్న ఏదో ఒక వీడియో ఇచ్చా కదా అని చెప్పేసి రిమైనింగ్ ఏమని చెప్పేసి వీడియోలు చెక్ చేశాను. అది ఏమిలా మత మార్పిడులు, మత వ్యాప్తి, గొర్రెల జైలు ఇంకా లేదు అన్నప్పుడు ఈ హిందూ మతానికి సంబంధించి యాంటీ హిందుత్వ స్టాండ్ తీసుకుని ఎవరైతే హడావుడి చేస్తున్నారో వాళ్ళని ఎండగడతాం, ఇలా ఎవరైతే ఉన్నారో మొత్తం వాళ్ళ మీద వీడియోలన్నీ. అప్పుడు నాకు అనిపించింది, హిందూ మతంలోనేమో హిందువులుగా ఉన్నటువంటి వారినేమో మీకు నచ్చింది మీరు చేసుకోండి, మీకు ఎప్పుడన్నా ఒకసారి దేవుడు గుర్తొస్తే మనస్ఫూర్తిగా ధ్యానించుకోండి, శ్రీరామనో నమశివాయనో నమో నారాయణనో మీ ఇష్టం అని చెప్తారు.
చెట్టు పుట్ట గాలి నీరు అగ్ని ప్రతి చోట దేవుడైనడు ఉంటాడు, ప్రతి దానిలో దేవుడైనడు ఉంటాడు. అంతెందుకు నీలోనే ఉన్నాడు, అహం బ్రహ్మస్మి అని చెప్పేసి చెప్తాం మనం. బట్ వాళ్ళు మేము పాపులం, మమ్మల్ని నీ రక్తంతో శుద్ధి చేయి, మేము పాపులం, మాకు స్వర్గంలో చోటు కల్పించాలంటే ఏం చేయాలో చెప్పు అని వాళ్ళంటే, దశమ భాగం అని ఒకళ్ళు మా కూటమిలో ప్రార్థనలో ఐ డోంట్ నో. నేను మళ్ళీ నిన్న వీడియోలో కూడా ఇదే చెప్పా, జీసస్ తక్కువ చేసే ఉద్దేశం నాకు ఎక్కడా లేదు. హిందువులైనా, ముస్లింలైనా, సిక్కులైనా, జైనులైనా, బౌద్ధులైనా, క్రైస్తవులైనా ఎక్కడైనా సరే నేను డే 1 నుంచి ఇదే చెప్తున్నా. నాలాగా ఉన్నటువంటి ఒక మనిషిని మీరు చూపించడం చాలు. ఏంటి, దేవుడు అనేవాడు నిజం. మీరు ఎవరిని నమ్ముతారో వాళ్ళే దేవుడు, మీరు ఇది నిజం. ఈ మధ్యలో మత బోధకులంటూ, మత ప్రచారకులంటూ, పూజారులంటూ, స్వామీజీలంటూ హడావుడి చేస్తే ఎవరైతే వస్తారో వారిలో ఉన్నటువంటి ఆ మంచి అనేది మీరు తీసుకోండి. వాళ్ళు ఏమాత్రం హడావుడి చేస్తూ మిమ్మల్ని ఒకరాన్ని హిప్నాటిజం చేసేసి గొర్రెల్లాగో బర్రెల్లాగో మారుదని మిమ్మల్ని కనుక వాళ్ళు చూస్తుంటే, ఇది అన్ని మతాల సంబంధించి భుజాలు తడుకోకండి ఎట్ట, ఓకేనా? అన్ని మతాల సంబంధించి నేను చెప్తుంది. గొర్రె అంటే ఏంటంటే అవతల వాడు ఏది చెప్తే చేసేది అన్నట్టు. ఈ గొర్రెలు అన్ని మతాలలో ఉన్నాయి, అన్ని ప్రాంతాలలో ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఉన్నాయి. సో నేను చెప్పింది కూడా ఏంటి, అరే బాబు అవతల వాడు ఏదో చెప్పాడనగానే గుడ్డెద్దు షేలో పడ్డాడు చేయొద్దు, కొంచెం క్రాస్ చెక్ చేసుకుని ఉండండి అని చెప్పేసి చెప్తాను. బట్ పొలిటికల్గా అది వర్కౌట్ కాదనే విషయం నాకు అర్థమైపోయింది, ఎస్పెషల్లీ వైసీపీ విషయంలో. నాకు ఆల్మోస్ట్ ఐ థింక్ ఫ్యూ డేస్ బ్యాక్ అనుకుంటా కదా నేను చెప్పింది, ఇక నేను ఇవ్వనరా బాబు వైసీపీ టాపిక్లు, వాళ్ళనేదో బాగుపడద్దు నేను ఇస్తుంటే కింద దారుణ కామెంట్లు వస్తుంటే దానికి నార్మల్ వాళ్ళు రిప్లైలు ఇవ్వటం లేదు, లేదు వేరే వాళ్ళు వచ్చేసి కామెంట్స్ పెడతలేదు, మొత్తం చూస్తే స్క్రాప్ కామెంట్లు ఉంటూ ఉన్నాయి, బట్ లైక్లు మళ్ళీ ఎక్కువనే ఉంటున్నాయి. ఇంకా నాకు అనిపించింది రెస్పాండ్ అవ్వాల్సిన వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. అరే మన గురించి పెట్టాడరా మీద పడిపోతారని చెప్పేసి పడుతున్నారు, వచ్చి మీద పడిపోతున్నారు. ఎందుకురా బాబు నాకు ఇవనిపించింది. ఎందుకంటే ఈ స్టాండ్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ చాలా ఛానల్స్ ఉన్నాయి పార్టీ పరంగా, వాళ్ళు చూసుకుంటారు. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా జనరల్గా ఒక వార్తలు ఇస్తే అయిపోయింది. ఇంకా దాన్ని ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తూ వైసీపీల యొక్క చీకటి కొనాలు మొత్తం బయట పెడుతూ ఉంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. నిజాన్ని ఒప్పుకోకపోగా ఇంకా వేరే టాపిక్లు చేస్తున్నారు. అందులో గల్లీస్థానంగా మరి ఇంట్లో వాళ్ళ అమ్మని అక్కడి చెల్లిని అలాగే అంటారేమో అలా కామెంట్లు పెడుతూ అన్నారు. నాకు అనిపించింది వీళ్ళ బతికింతే, మొత్తం వదిలేశారు. సోషల్ మీడియాకి సంబంధించి ఎప్పుడైతే ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ దాని మీద వచ్చేసి ఒక రకమైనటువంటి ఏం చెప్పాలంటే మొత్తం వాళ్ళు చెప్పు చేతల్లో ఉంటుందో, నేను కరెక్ట్గా వాడి ఈ వర్డ్ చెప్పు చేతల్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పద్ధతిగా ఉంటారు. అందుకే ఇప్పుడు సెపరేట్ వీడియో మరలా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. హోంమంత్రి అనిత, అనగానే సత్యప్రసాద్, నాదెండ్ల మనోహరు అండ్ పార్థసారథి అనుకుంటా, వీళ్ళు నలుగురితో కలగలిపి నిన్న గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. దీని ప్రకారం ఏంటంటే సోషల్ మీడియాలో మీరు పోస్టులు పెడతారా, వీడియోలు పెడతారా, ఫోటోలు పెడతారా, ఏదైనా సరే ఏమాత్రం అసత్యంగా ఉన్నా, ఏమాత్రం అవతలను ఇబ్బంది పెట్టేలా ఉన్నా, ఏమాత్రం కొంతమంది వాంటెడ్గా టార్గెట్ చేస్తూ పోస్టులు హడావులు చేస్తున్నా తాట తీసి లోపలేస్తారు. జాగ్రత్త. ఇక నుంచి క్రాస్ చెక్ చేసుకోండి. మీది ఏ మతమైనా సరే మీ మతానికి సంబంధించిన విషయాలు మీరు చెప్పండి, ప్రచారం చేసుకోండి. నమ్మేవాళ్ళు అంటారు, హ్యాపీగా మూవ్ ఆన్ అవ్వండి. అవతల వారిని టార్గెట్ చేస్తూ వేరే మతాలను కానీ, వేరే పార్టీలు కానీ, వేరే వ్యక్తులను కానీ హడావుడి కనుక మీరు కనుక చేసుకుంటూ పోతే చెప్పకూడదు మీకు ఖాయం. ఈవెన్ మీ ఛానల్ కూడా ఎగిరిపోతే జాగ్రత్త. సో పార్టీల సంబంధించి క్లారిటీ అయిపోయింది, ఓకేనా? ఎందుకంటే అది మన ఇది కాదు, ఇంకా దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఇంకా అది పొలిటికల్గా ఉన్నట్టు వాళ్ళు చూసుకుంటారు. అది అయిపోయిందా? ఇప్పుడు మతాల పరంగా అన్నట్టు మొన్న మత మార్పిడికి సంబంధించి ఆ వీడియో కూడా నేను చెప్పాను. అఫ్కోర్స్ నేను ఆ వీడియో కూడా నేను ప్రైవేట్లో పెట్టేస్తాను. ఎందుకంటే నేను కొన్ని వీడియోలు ఇచ్చినప్పుడు 2-3 రోజులు ఉంటే మాహేదా 4-5 రోజులు వస్తాను అంతే. ఎందుకంటే ఆ వీడియో చూస్తే నాకే చిరాకేసిద్ది. బట్ అంత చిరాకేసే వీడియో మరి ఎందుకు ఇచ్చాను ఏంటి అంటే ఖచ్చితంగా తెలియాలి సమాజానికి అన్నప్పుడు ఉంచుతాం. ఇక ఆ తర్వాత చాలా రాబోవు అనుకున్నప్పుడు పక్కన పెడతా. మరి డిలీట్ చేయకుండా ఎందుకు ఉంచుతానంటే ఎక్కడన్నా ఎవరన్నా నేను అలా చేసానంటే వచ్చి చూడని చెప్పి చూపిస్తాను అనమాట. ఏ రోజు శివప్రసాద్ తప్పు చేయడు. ప్రతిసారి కూడా 1కి 10 క్రాస్ చెక్ చేసుకొని మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, జెండర్ ఏదైనా నా దగ్గర తప్పు ఉండకూడదు అన్నట్టుగా నేను చాలా క్లారిటీగా ఉంటా, కేర్ఫుల్గా ఉంటా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య ఎంతమంది టార్గెట్స్ ఇబ్బంది పెట్టాడు. అలానే టార్గెట్స్ ఇబ్బంది పెడతాను చూసినప్పుడు కూడా సిఏపీసీలు తీసుకెళ్ళి కూడా నా తప్పు ఏమి లేదని తెలుసుకొని సారీ చెప్పి పంపించారు. అది నా మెంటాలిటీ. ఒకటి భయపడను, ఎందుకంటే నేను నిజం చెప్తా కాబట్టి, ఆ నిజాన్ని కూడా సవ్యంగా పద్ధతిగా చెప్తాను కాబట్టి ఎవరైనా తప్పుడు మాటలు కూడా నేను అనలేదు. సో ఇప్పుడు విషయం ఏంటి, ఈ మతానికి సంబంధించి మత మార్పిడులు ఏ రకం జరుగుతూ ఉన్నాయి, స్కూళ్ళల్లో కాలేజీలో చదువుకునే పిల్లలను కూడా
విగ్రహారాధన భయంకరమైంది, ఘోరమైంది, పాపమైంది. విశ్వాసం అంటే దేవుడి పట్ల ఉండాలి, ఆ దేవుడు అంటే జీసస్ అంటూ వారిని భయపెట్టి మభ్యపెట్టి ఆ రకంగా మతం మార్చేసి ఇంట్లో కూడా బాత్రూంలో బైబిల్ చదువుకునేలాగా ఆ రకంగా చేస్తున్నారంటే ఏంటి అని చెప్పేసి ఆ వీడియో ఇచ్చాను నేను. అందుమించి ఏమి ఇవ్వలేదు కదా అందులో. దాని మీద కూడా లైవ్లో అంట. అంటే మా ఫ్రెండ్ ఐ థింక్ వెన్నెల సీత అని చెప్పేసి నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఉంటుంది ఒక ఆమె, తాను పెట్టింది మొన్న మధ్య కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడితే సునకం కూడా సింహంలా ఫీల్ అయిపోయిందట. లాంగ్ బ్యాక్ సోషల్ మీడియా ఎలా ఉండేదంటే వాళ్ళకి 1000 మంది సబ్స్క్రైబర్ల, 10,000 మంది సబ్స్క్రైబర్లు, 20 మంది సబ్స్క్రైబర్లు ఎంతైనా ఉండి వాళ్ళు ఏ వీడియో పెట్టినా కింద టమ్ కొడుతూ కొంతమంది కామెంట్లు, లైకులు కొడుతూ కొంతమంది, షేర్లు చేస్తూ కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళేంటి కామెడీ గాడరా, ఈ సరదా షేర్జిరా అని చేస్తూ ఉంటే వాళ్ళకి సెలబ్రిటీలా ఫీల్ అయిపోయి ఎవరన్నా వీళ్ళ గురించి ఏదైనా ఎక్కడన్నా మాట్లాడితే వాళ్ళ మీద గలీస్తరంగా వీడియోలు పెట్టేవాళ్ళు. అలా ఓ రోజు అనుకోకుండా సమ్ అవేర్నెస్ పర్పస్ అనమాట, ఎగ్జాంపుల్ వాళ్ళు తీసుకొని నేను పెట్టాను. ఒక అవేర్నెస్ కోసం, సొసైటీ మంచి కోసం ఎగ్జాంపుల్ వాళ్ళు తీసుకొని, అది కూడా వాళ్ళు చేసిన పని తీసుకొని నేను వీడియో పెడితే అక్కడ కూడా నానా గబ్బు లేపుతూ నా గురించి వీడియో చేస్తే అది నా దాకా వచ్చింది. ఇంత రోతకున్నారేటో తీసి అవతల పడేసా. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే నేను ఏదైతే చెప్పినా అదే నిజం. దెబ్బకొడు అవతలాడు ఆ వీడియో తీసేసుకొని ఏకంగా ఆ ఛానల్ వేరేవాడికి అమ్మేసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు అనిపించింది ఇట్లాంటి రోతకాలు ఉంటూ ఉంటారా చిచ్చి మనకు వదిలే టాపిక్లని. ఎందుకు ఆ ఛానల్ పెట్టిన కొత్త నాకు తెలియదు అప్పుడు ఇవన్నీ. నేనేమనుకున్నాను, సోషల్ మీడియా ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు అంటే అకౌంటబిలిటీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, పద్ధతి కొంటారు నేను అనుకున్నా. ఆ తర్వాత నాకు అర్థమైంది నా అంత పిచ్చోడు, నా అంత ఎరుబాగులో దేవుడు ఉండడని, అతి మంచితనం అని చెప్పేసి. ఇప్పుడు చాలామంది అంటారు నువ్వు యాడ్స్ తీసుకోవేంటి, అండ్ ఎవరైనా ఏదైనా కామెంట్లు పెడితే అది పట్టించుకుంటావేంటి, రిప్లై ఇస్తావేంటి, వదిలిపాడేసాయి, తీసి బ్లాక్ చేసి అవతల పడేసాయి. అలా ఉంచి ఏం కాదు, ఒక కామెంట్స్ ఎక్కువ వస్తేనే, కాంట్రవర్సల్ కామెంట్స్ ఎక్కువ వస్తేనే వీడియో బాగా వెళ్ళిద్దయ్యా అని అంటూ ఉంటే నాకు అనిపిస్తుంది కదా, ఎవరికి కావాలా రెవెన్యూ, ఎవరికి కావాలా వ్యూస్. నాదంటే పద్ధతి ఉండాలి అంతే. ఏదైనా వీడియోలు కూడా క్రైమ్ వీడియోస్ తగ్గిస్తా అని చెప్పాను, బట్ మంచి మంచి వీడియోస్ ఇద్దాం అనుకున్నప్పుడు నాకు ఏదైనా ఫిల్టర్ చేస్తున్నప్పుడు నాకు అవ్వట్లేదు. బట్ ఐఎమ్ షూర్ రేపు గణేష్ నిమజ్జనం అయ్యే లోపైనా సరే నా మైండ్లో చెత్తనంతా తీసి అవతల పడేసి ఫ్రెష్గా అన్నప్పుడు బెస్ట్ ఒకటి అనుకుంటూ రెడీ చేస్తాను. ఎందుకంటే చాలామంది జర్నలిస్ట్ మిత్రులు అద్భుతమైన కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో వారితో కలిసి ఎక్స్ట్రాడినరీ వీడియోస్ నేను ఇస్తాను. మళ్ళీ డైలీ కరెంట్ అఫైర్స్, బ్రేకింగ్ న్యూస్లు ఏమైనా ఉంటే అది కూడా ఇస్తాను నేను. బట్ ఇంతకు ముందులా కాకుండా ఇక నుంచి వచ్చే వాటిలో ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను ఎవరైతే పార్టీల పరంగా ద్వేషించి దూరం జరిగారో, నన్ను ఎవరైతే అర్థం చేసుకోకుండా మతం పరంగా వేరే విధంగా అనుకుని దూరం జరిగారో వాళ్ళు సైతం వచ్చి మీరు కరెక్ట్ సార్ అనే విధంగా నేనైతే ఉంటా. ఇప్పటికీ అలాగా ఉన్నా, బట్ తెలియట్లేదు కొంతమందికి. సో పాయింట్ ఏంటి, ఇప్పుడు ఈ మత మార్పిడులకు సంబంధించి మతం ఏదైనా సరే అన్నప్పుడు దేవుడు ఒకడే, అది మన దేవుడు అని చెప్పిన తప్పులా. మిగతా దేవులను దూషిస్తూ నానా మాటలంటూ నీ దగ్గర ఉన్నటువంటి భయకంపితులను చేస్తూ భయభ్రాంతులు గురి చేస్తూ వేరే వారి మీద దాడి చేయనట్టు వేరే వారి మీద కామెంట్లు పెట్టి చీచి చాచు అంటూ ఉండు ఏంద్రా బాబు అసలు అది. ఇప్పుడు ఈ వీడియో మొత్తం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సమాజంలో ఎస్పెషల్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు చెలరేగిపోతున్నారు. ఎలా, వీళ్ళకంటూ 10 మందో 20 మందో 1000 2000 10,000 1,00,000 2 లక్షలు 10 లక్షలు కోటి మంది ఇలా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఎవరు ఉంటున్నారు. దాంతో వినేవాళ్ళు ఉన్నారు, మనం చెప్పింది చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి చెలరేగిపోదాం. అరే నువ్వు చేస్తున్న తప్పురా, అరే నువ్వు కుక్కలాగా అరుస్తున్నావురా, నువ్వు పిల్లిలాగా అరుస్తున్నావురంటే నేను కుక్కనేంటి, నేను సింహాన్ని, నేను పిల్లినేంటి, పులిని అంటూ హడావుడి చేస్తూ పోతున్నారు. ఇటువంటి వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక రోజు చెప్పకూడదు తింటారు, ఏదో రోజు వాడికి వస్తున్న రూపాయి ఉన్నటువంటి ఆ ప్లాట్ఫామ్ కూడా లేపి అవతల పడేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు శ్రీరెడ్డి. ఏమైంది శ్రీరెడ్డి బతుకు, ఏమైంది చెప్పండి, మీరే చెప్పండి. ఎలా చెలరేగింది అసలు ఆమె 2019-24 మధ్య, బిఫోర్ 2019 ఆల్సో ఎంత దరిద్రంగా బిహేవ్ చేసింది. ఏమైంది ఇప్పుడు ఎక్కడుంది? నేను అదే చెప్తున్నా. ఈరోజు మీ కథలు నడుస్తున్నాయి, ఓకే, ఈరోజు మీ వెనకాల గుంపులు వచ్చేసి జనాలు వచ్చేసి మీరు చెప్పింది నమ్ముతున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళలో మార్పు అనేది వచ్చింది. ఆ మార్పు వచ్చి మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోతారు. వాళ్ళలో మార్పు రాలేదు, సొసైటీలో మార్పు వచ్చింది, చట్టాలు మారే, ఎవరో ఒక నార్మల్ పర్సన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. వాడు ఎంత దారుణంగా తమిళ పెట్టాడు చూడండి, వాడు ఎంత దారుణంగా ఎవరైనా టార్గెట్ చేస్తాడు చూడండి, వాడు టైటిల్ చూడండి అని చెప్పేసి ఆబ్వియస్లీ ఏమైంది, మీ మీద కేసు పెట్టేస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం చూసుకున్నా, సోషల్ మీడియా యాక్ట్ ప్రకారం చూసుకున్నా, భారతీయ న్యాయ సంహితలో లేటెస్ట్ కొత్త చట్టాలు వచ్చున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కొత్త చట్టం తీసుకురాబోతున్నారు. సోషల్ మీడియా అనుచిత పోస్టులు పెట్టినా, వీడియోలు పెట్టినా, ఎవరైనా టార్గెట్ చేసినా తీసుకొని లోపలేస్తారు. త్వరలో రోజులు రాబోతున్నాయి. నాలాంటి వాళ్ళు నా పనేంటో నేను చేసుకుంటూ పద్ధతిగా వెళ్తే సరిపోయేది.
నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్, నా మిత్రులు, సన్నిహితులు, లేదు సమాజంలో న్యూట్రల్గా ఉన్నోళ్ళు, లేదు మీ వెనక ఉన్నోళ్ళు ఎవరో, అరే పాప అటువంటి మంచి మనిషి అంటే ఇలా అన్నాడు వీడు అని వాళ్ళకి అనిపించిన రోజు వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా సోషల్ మీడియా పోస్ట్ పెట్టేసి పోలీసులు ట్యాగ్ చేయొచ్చు. దాన్ని సుమాటగా వాళ్ళే తీసుకుంటారు. నాదనేది చాలా మైన్యూట్ థింగ్, చాలా చిన్నది, అది నో డౌట్, నేను ఒప్పుకుంటా. వేరే వాళ్ళు చాలామందిని ఘోరతగా టార్గెట్ చేస్తూ నీచగా మాట్లాడుతూనే ఉన్నారు. సో ఇక్కడ మిస్ అయితే అక్కడ దొరుకుతారు మీరు. నేనే పట్టించుకోను. గతంలో కూడా చెప్పా, నేను కరెక్ట్గా ఉన్నా, నన్ను గురించి ఎవడో ఏదో కామెంట్లు పెట్టినా, పోస్టులు పెట్టినా, లైవ్లు పెట్టినా పట్టించుకోను. ఎందుకు అలా పట్టించుకోవటం అంటే నేను దిగజారటం, అలా పట్టుకుంటే నిన్ను ఎక్కువ చేయటం నాకు అవసరం లేదు అది. బట్ ఈ వీడియోలో ఎందుకు క్లారిటీ ఇస్తున్నానంటే, ఎక్కడైతే అటువంటి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుందో ఇక ఆ టాపిక్ నేను టచ్ చేయను. కన్క్లూడ్ చేసి మరలా చెప్తా. ముస్లింలు, క్రైస్తవులు వచ్చేసి ప్రతి ఆదివారం బైబిల్ చదువుతారు, చర్చికి వెళ్తారు. ముస్లింలు నాకు తెలిసి డైలీ వన్స్ అని సరే నమాజ్ చేసే వాళ్ళు ఉంటారు. ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ వారికి దైవం అన్నప్పుడు భక్తి, భయం, గౌరవం, ఇంకా అన్ని రకాలు ఉంటాయి. హిందువులకు వచ్చేసి ఎలా ఉంటుందంటే, నువ్వు ఏం చేసినా సరే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, నువ్వు ఎలా ఉన్నా సరే ఓకే. అదే తప్పు చేసినావనుకో, పాపం చేసావనుకో నరకంలో పడతావురా బాబు, అదే మంచి చేసావనుకో, 10 మందికి హెల్ప్ చేసావనుకో పుణ్యరావు బాబు అని చెప్తారు అంతే. బట్ మిగతా మతాలు ఎలా ఉంటే, నువ్వు ఎన్నైనా సరిచేయి దేవుని కొలువు నీకు పుణ్యం వచ్చింది, నువ్వు ఎన్నైనా సరిచేయి, ఎన్ని పాపాలు సరిచేయి, ప్రేయర్ చేయి, లేదన్నప్పుడు పలానా చోటకి వెళ్ళిపో, నీకు వచ్చి స్వర్గం వచ్చింది, ఇలా చెప్తూ ఉంటారు. దానివల్ల అట్రాక్ట్ అయిపోతున్నారు. అన్నింటికి గురించి మరలా చెప్తాను చూడండి. చిన్నప్పటి నుంచి కూడా ఒక్క హిందూ మతంలో తప్ప మిగతా మతాలు అన్నింటిలో కూడా వారికి చిన్నప్పటి నుంచి ఆ మతానికి సంబంధించి అన్ని నేర్పుతూ ఉంటారు. ఇతర మతాలకు సంబంధించి అన్నప్పుడు అది మనది కాదు, అది మనది కాదు, అది మనది కాదు, ఇదే మనది, ఇదే కరెక్ట్ అంటారు. బట్ హిందువులలో వసుదైక కుటుంబం, ఈ సృష్టి అంతా మనవాళ్ళే అని అంటూ ఉంటే, మన వాళ్ళు క్రిస్మస్కి విషెస్ చెప్తారు, రంజాన్కి విషెస్ చెప్తారు, వాళ్ళలాగా డ్రెస్ వేసుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు హల్లెలూయా అంటే వీళ్ళు హల్లెలూయా అంటారు, ఆమెనంటే అంటారు, ఈద్ ముబారక్ అంటే ఈద్ ముబారక్ అంటారు. అంటే వాళ్ళ వేళకు మన వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ హిందువుల విషయాలకు సంబంధించి మిగతా మతస్థులలో ఎక్కడో ఒకళ్ళిద్దరు బంగారం లాంటి వాళ్ళు మాత్రమే విష్ చేయటం, రెస్పాండ్ అవుతాం. అదర్వైజ్ మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ మతం, వాళ్ళ కట్టుబాట్లు ఇవి తప్ప వేరేది వద్దంటారు. హిందువులలో అలా ఉండదు. హిందువులలో మరలా చెప్తాను చూడండి, ఒక క్రిస్టియన్ చర్చిలో కూర్చొని కనీసం వారానికి 1 గంటన ప్రేయర్ చేస్తాడు. ఒక ముస్లిం డైలీ కనీసం ఒక 5 నిమిషాలు నమాజ్ చేస్తాడు. వీక్లీ అన్నప్పుడు యావరేజ్ తీసుకున్నప్పుడు 1 అవర్ వాళ్ళు కూడా దైవ చింతనలో ఉంటారు. హిందువుల విషయానికి మీరు రండి. ఒక్క హిందువు కనీసం ఒక 100 మంది హిందువులు ఎప్పుడైనా చూసాడని నాకు చెప్పండి. నేను హిందువుని, బట్ నేను ఈరోజు ఒక 100 మంది హిందువులు చూడలే. ఏ రకంగా? ఇలా వారానికి ఒక్కసారన్నా ఈ 100 మంది గుడిలో వెళ్ళి కూర్చొని దండం పెట్టుకోవటం, భజన చేయటం, ధ్యానం చేయటం, మెడిటేషన్ చేయటం, లేదు ఇంట్లో ఉండే భగవద్గీత చదవటం, మహాభారతం, రామాయణం చదవటం లేదు. అదే అతి పెద్ద సమస్య. పూర్వకాలం నుంచి కూడా హిందువులను మత మార్పులకు గురి చేసిన, హిందువులని లోబరుచుకున్న, హిందువులను వశపరుచుకున్న, హిందువులని ఇప్పటికీ వాళ్ళ వేలుతో వాళ్ళ కంట్లో పుడుచులలాగా చేస్తున్నా, హిందువులని ఇప్పటికీ కొన్ని చోట్ల బానిసలుగా మిగతా వారు చేస్తున్నా, హిందువులలో ఉన్నటువంటి వాళ్ళే సెక్యులర్ ముసుగులో ఈ హిందువులని నానా రకాల ఇబ్బందులు గురి చేస్తున్నా, మెజారిటీ ఉన్నటువంటి ఈ భారతదేశంలోనే హిందువులు ఇప్పటికీ ఇబ్బంది పడుతూ ఉన్న. దీనికి కారణం ఏంట్రా బాబు అంటే, చిన్నప్పటి నుంచి హిందువులకు సంబంధించి మన పురాణ ఇతిహాసాలు చెప్పకపోవటం, దైవం అంటే ఏంటి, మనం ఎలా ఉండాలి ఏంటి చెప్పకపోవటం, తెలియకపోవటం. నా చిన్నప్పుడు నన్ను ఆలిసమ్మ అనబడే ఒక క్రైస్తవ మత బోధకురాలు మత మార్గంలో ఎన్నో రకాలుగా నన్ను ప్రయత్నించి ఆ వల్ల నన్ను బాలయేస్ అనేది, మా నాన్నగారు వచ్చేసి క్రిస్మస్ కదా అక్కడ వాళ్ళకి వెళ్ళి అరటి పండ్లు అంటే అరటి పండ్లు మిగతా ఇస్తున్నప్పుడు కూడా కాసేపు కూర్చొని అదే అని చెప్తూ ఉండేది. దెన్ 1 ఫైన్ డే నేను రోడ్డు మీద పెట్టుకుని ఆమెను తిట్టేశాను. అసలు చిన్నప్పుడు కొంచెం బూతులు కూడా మాట్లాడినంట. ఇంకా ఎంతకంటే అసలు నువ్వెవరు, ఏంది, మా దేవుళ్ళని రాళ్ళంటావేంటి, నన్ను మీ చర్చికి రమ్మంటే కూర్చోమంటావేంటి, మానంటే కాయలు ఇవ్వటానికి కాయలు ఇవ్వడానికి వచ్చాను, నన్ను ఎందుకు ఈ రకం నువ్వు చేస్తావు, ఇంకోసారి నేను పిలుస్తూ బాగోదు అద్దరితో గట్టిగా అరిచేశానంట. అరిచిన విషయం గుర్తుంది కానీ ఏం అరిచిన నిజం నాకు గుర్తులేదు. బట్ ఆ తర్వాత నన్ను చూస్తే ఆమె నవ్వు నవ్విద్ది, నేను వచ్చేసి ఎప్పో అని అనేవాడిని, ఇలాగే అనేవాడిని. అంటే అక్కడ నాకు అనిపించింది సహనం. ఆమెకేంటి, ఎవరు రకాలుగా మాట్లాడినా సహనంతో చిరునవ్వుతూ ఉంటూ వారిని మన మతంలోకి తెచ్చుకోవాలి. అది ఒకప్పుడు, ఇప్పుడు అలా కూడా లేదురా బాబు అసలు. సరే పాయింట్, నేను ఆమెతో ఎందుకు అలా ఉన్నాను, నేను మా తాతని అడిగా, ఏం తాత నన్ను రోజు అలా అంటుందంటే,
నీకేమనిపిస్తుంది ఆయన అన్నాడు. నాకెందుకు, నేను పాపిని, నన్ను క్షమించు, ఆ ఏడుపులు ఆ పెడబులు నాకెందుకు అన్నది తాత అన్న. మరి ఏం చేస్తావు అన్నాడు. గుడికి వెళ్తా, దండం పెట్టుకుంటా, పండుగ వచ్చినప్పుడు బట్టలు వేసుకుంటా, చక్కగా నవ్వుతా, సరదాగా హ్యాపీగా ఉంటుంది అని. అదే చేసుకో అన్నాడు. అంతే. మా తాత దేవుడు అసలు అంతే. ఇక కమింగ్ టు మా నాన్న. నాన్న నువ్వు గుళ్ళకి వెళ్తావు, మళ్ళీ క్రిస్మస్కి ముందు రోజు పెరంగపురం వెళ్ళేసి వస్తావు, నైట్ వెళ్ళి నిద్ర చేసి వస్తావు, క్రిస్మస్కి నన్ను వెళ్ళి పండ్లు అవే నుంచి రమ్మంటావు, ఆమె నన్ను ఇబ్బంది పెడుతుంది అదేనంటే. దాన్ని ఒకటే అన్నాడు, నీకు మనస్ఫూర్తిగా ఏదనిపిస్తే అది చేయనాను. మా నాయన అన్నాడు, నీకేదంటే చేయి బెల్లం అన్నాడు. ఏం చేయాలి అన్న. ఆమె అంతగా అడుగుతుంది కదా, వెళ్ళి కూర్చో కాసేపు చర్చిలో అన్నాడు. కూర్చున్న బాబు ఆ ఏడుపులు ఆ పేడబొబ్బులు ఇక మన వల్ల కాల. పావు గంటకి బాబోయ్ పరిగెట్టేసి వచ్చేసా. ఆమె ఆపిపోయింది నన్ను సస్యమేర. సో ఇదంతా ఎందుకు చెప్తానంటే, మనం గనక హిందువులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే దేవుడు అంటే ఎవరు, భక్తి అంటే ఏంటి, మన ధర్మం అంటే ఏంటి, మనం ఎలా ఉండాలి, ఇతరులు మన దగ్గర ఏదైనా మాట్లాడతాం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇవి మీరు పిల్లలకు నేర్పండి. నిన్న ఆ వీడియో ఇచ్చినందుకు కూడా మత మార్పులు ఆమె వచ్చేసి ఎలా మారింది ఏంటంటే, ఆ వీడియో కింద కామెంట్ పెట్టారు కదా చాలామంది. స్కూలు పిల్లలు క్రైస్తవులు ఇతర మతస్థుల పిల్లలని హిందువులని ఆ క్రైస్తవులకు మారాలన్నట్టు పిల్లలు కూడా మాట్లాడుతున్నారంటే ఎంత దారుణంగా దరిద్రంగా సొసైటీ తయారని చూడండి. మరల వీళ్ళ అత్యధికులు ఎస్సీ హిందూ అని సర్టిఫికేట్ తీసుకునేవాళ్ళు. ఈరోజు ఎవరైతే బయట సో కాల్డ్ పొలిటీషియన్స్, సో కాల్డ్ సెలబ్రిటీస్, సో కాల్డ్ పాస్టర్స్ ఇలా హడావుడి చేస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్ తీయండి. వాళ్ళు ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళలో ఎంతమంది బీసీసీ అని పెట్టుకొని ఉంటారు? నిదే అంటున్నా, నిజమైనటువంటి అంబేద్కర్ వాదులు, నిజమైనటువంటి భారతీయులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎస్ నేను హిందువు, ఎస్ నేను ముస్లిం, ఎస్ నేను క్రైస్తవుడు చెప్పుకోండి. ఎస్సీ హిందూ అనే సర్టిఫికేట్లో ఉంటూ ఇక్కడ మాత్రం నువ్వు క్రైస్తవుడిగా ఉంటూ పాస్టర్లు ప్రేయర్లు చేస్తూ ఉద్యోగాలు నేను మరలా అదే అంటున్నానండి. నువ్వు చేసే పని అనేది ఏదైతే ఉందో విశ్వాసం ఉంచి చెయ్యి. సర్టిఫికేట్లో ఒకలాగా బయట ఎందుకు ఒకలాగా? ప్రభుత్వాలు కూడా ఈ విషయం తెలుసు కానీ పట్టించుకో. ఈ వీడియో వచ్చేసి నాకు తెలిసి తెలియకుండా 25 మినిట్స్ దాదాపు వచ్చింది. నాకు తెలిసి సాయంత్రంలో 1000 వ్యూస్ కూడా రావు నాకు తెలిసి. ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంది, ఏం చూస్తానని చెప్పేసి హిందువులు చూడరు. ఇక వేరే మతస్థులు చూసి అర్థం చేసుకునే వాళ్ళు గుడ్ సార్ మంచిది ఇప్పటికైనా మీరు మారారనుకుంటారు. అర్థం చేసుకోలేని వాళ్ళు యాదావిది జాంబిల్లాగా కామెంట్లు. ఇక దీని మీద కూడా లైవ్లో పెట్టుకుంటారు బాబు. ఓకే, మరలా చెప్తున్నా, మనం నోట్లోంచి ఒక మాట అనేది వస్తే అది చుట్టుపక్కల 10 మందికి ఉపయోగపడాలి. వాడేమన్నా టార్గెట్ చేసి వీళ్ళేమన్నా టార్గెట్ చేసి అలా అన్నప్పుడు ఏముంటుందంటే నోట్లోంచి వచ్చేది మాట కాదు, అశుద్ధ నోట్లో నింపుకొని బయటకు ఏదో చిమ్ముతున్నట్టు ఉండేది. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. మరలా చెప్తున్నా, మిగతా మతస్థులకు ఉన్నది హిందువులకు లేనిది ఏంటి అంటే, దైవం అంటే మనం వచ్చేసి ఫ్రీగా తీసేసుకుంటాం. నచ్చితే రాముని పూజించు, నచ్చకపోతే వదిలే అని హిందూ ధర్మం చెప్పేది. నువ్వు ఏది చేస్తే అదే నీకు పైకి నరకమో స్వర్గమో ప్రాప్తించింది. నాస్తికులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మానవ సేవ మాధవ సేవ అని చెప్పారు తప్ప, అంటే నువ్వు మనిషికి సేవ చేయి అదే దేవుడు చేసినట్టు అన్నారు తప్ప, దేవుడికి చేస్తేనే దేవుడు చేసినట్టు అని చెప్పేసి హిందూ ధర్మం చెప్పాల. అది ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అది ఈరోజు కొంతమంది చేతకంతనంలో అయిపోయింది. మరలా చెప్తున్న వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్, మీరు ఇక నుంచి అన్నా మీరు ఎవరి గురించి ఏదైనా వింటే అది పాజిటివ్ అయితే వాళ్ళ చెవి దాకా తీసుకెళ్ళండి. అది నెగిటివో ఇబ్బందికరంగా ఉండేదైతే వాళ్ళ దాకా తీసుకెళ్ళకండి. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇక నుంచి అన్న మీరు ఎవరైనా సరే ఏ మతమైనా సరే మీది కావచ్చు కాక, ఆ మత ధర్మానికి సంబంధించి అందులో ఏముందో అది ఫాలో అవ్వండి తప్ప ఇతరులను దూషిస్తూ ద్వేషిస్తూ కాదు. ఆ బైబిల్లో ఖురాన్లో ఉందంట, నాకు నిజంగా తెలియదు. యేసుని నమ్మితేనే స్వర్గం అనేది వచ్చేది, లేదా నువ్వు పాపి నరకంలో పడతావు అన్నారట. మరి అది ఏంటో నాకు అర్థం కాల. తర్వాత అల్లాని నమ్మితేనే నువ్వు భూమి మీద ఉంటావా భక్తుడిగానో, లేదంటే కాఫిరు నువ్వు నరకానికి పోతావు ఏదో ఉందట, అది నాకు తెలియదు. మరి అలా అందులో ఎందుకు ఉందో నాకు తెలియదు. మా హిందూ ధర్మంలో అయితే ఒకటే, సాటి మనిషిని నువ్వు ప్రేమించు, సాటి మనిషిని నువ్వు సాయం చేయి, ఆ దేవుడిని ప్రేమించినట్టే ఆ దేవుడికి సాయం చేసినట్టే. అమ్మ, నాన్న, గురువు, అతిథి వీళ్ళ తర్వాతే దేవుడు. చదువు సంస్కారం నేర్పాలి, చదువు విజ్ఞత నేర్పాలి, చదువు విజ్ఞానం నీకు అందించాలి. వీటి ద్వారా నువ్వు ఈ సమాజానికి మంచి చేయాలి, మేలు చేయాలి. మనుషుల్లో ఉన్న చెడును తొలగించి ఆ మనుషులో జ్ఞానజ్యోతులు వెలిగించి వారిని నువ్వు గొప్పగా ఉంచగలిగితే అప్పుడు నీకు విలువ. అంతే తప్ప విద్వేషాలు రెచ్చగొడుతూ గొర్రెల్లాగా మారుస్తూ వాళ్ళ నుంచి డబ్బులు గుంజుకుంటూ ఇంట్లో అమ్మ నాన్నని పిల్లల బిడ్డలను కూడా వదిలేసి మత ప్రచారం చేసుకుంటూ పోతే అదొక బతుక. ఆలోచించుకోండి. ఇకనైనా మారండి, గొప్పగా ఉండండి అన్ని మతాల వాళ్ళు. ఇక నుంచి ఈ పొలిటికల్ చెత్త, ఈ మత మార్పుళ్ళు, ఈ హడావుళ్ళు మనకొద్దు. ప్రశాంతంగా
యాజ్ ఎ జర్నలిస్ట్గా ఐ కెన్ డూ మై డ్యూటీ యాజ్ యూజువల్. బట్ మధ్యలో సందర్భానుసారం ఏదైనా చెప్పకపోతే నేను చెప్తా. మీలో ఎవరైనా సరే మా ఎదుటి మనుషుల గురించి ఎక్కడన్నా ఎవరైనా తేడా కనుక వాగుతూ ఉంటే అది తీసుకెళ్ళి అవతల చేరవేయకండి, అది తప్పు. ఆ తేడాగా వాగుతున్నాడు ఎవడైతున్నాడో వాడికి శిక్ష అనుభవిస్తాడు, ఖచ్చితంగా ఆ రోజులైతే వస్తాయి. అందులో మాత్రం నో డౌట్. త్వరలో సోషల్ మీడియాకు సంబంధించి ఏపీలో చట్టం రాబోతుంది, ఇండియా వైజ్ కూడా త్వరలో చట్టాలు రావడం ఖాయం. దానితో ఇక మీదట ఒక్కొక్కడు పద్ధతి కనుక లేకపోతే ఊచ లెక్క పెడతాం ఖాయం.